హాయ్ ఫ్రెండ్స్, పప్పుచారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా, డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ. ఇది మా అమ్మ స్టైల్ అనమాట. బెండకాయ పప్పుచారు. బెండకాయ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి సన్నతరిన ఉల్లిప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని, ఉప్పు కారం పసుపు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని, ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముక్కలు ఉడకనివ్వాలన్నమాట. ఒక కుక్కర్ గిన్నెలోకి గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని, గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకుని 3 to 4 విజిల్స్ పెట్టేసుకుంటే సింపుల్గా కందిపప్పు అనేది ఉడికిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత తీసుకొని బాగా మెదిపించుకోవాలన్నమాట. చింతపండు రసం అనేది మనం పులుపు ఎక్కువ తింటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ మీకు చిక్కగా ఉంటే ఇష్టమో పలుచగా ఉంటే ఇష్టమో పప్పుచారు కామెంట్ చేసేయండి. నాకైతే కొంచెం చిక్కగా ఉండాలన్నమాట, అందుకే కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందు వెజిటేబుల్స్ ఉడకడానికి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది చేస్తుండగానే పోపు కోసం అని చెప్పి వేరే కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట పడిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, సన్నతరిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని, ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకొని తిరగమూత పెట్టుకుంటే సింపుల్ బెండకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి.